చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్, మనందరికీ తెలుసు, యావత్ ప్రపంచానికి తెలుసు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్కు ఆయన బ్రాండ్గా పనిచేసినాడు. ఆ రోజు ఎంతో డెవలప్ చేసినారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రులు కూడా దాన్ని ఒప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కావచ్చు, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా అందరూ చెప్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గడిచిన 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కియా లాంటి ఎన్నో సంస్థలు వచ్చినాయి. కియా లాంటి సంస్థలు, ఇక్కడ సుజుకి సుజుకి 4-వీలర్ వెహికల్స్ కానీ, అదేవిధంగా అపోలో టైర్స్ కానీ, అదేవిధంగా హీరో బైక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో 5 yearsలో రావడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, మీకు అందరికీ తెలుసు. అది దాంట్లో ఏం సీక్రెట్ లేదు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆ రోజు 30 సంవత్సరాలు కలిపిన బిల్ గేట్స్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు, టాటా సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు దిగ్గజాలు కూడా ఈరోజు ఇట్లా బెంగళూరు కాదు, చెన్నై కాదు, ఇంకోటి కాదు మంది. కానీ చంద్రబాబు పైన ఇమేజ్తోనే ఈరోజు ఆ పరిశ్రమలంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అదేవిధంగా యూనివర్సిటీలు అన్నీ కూడా క్యూ కడుతున్నాయి. యూనివర్సిటీ ఇప్పుడు 2 యూనివర్సిటీలు ఓపెన్ అయిన 14-19లో విట్ కావచ్చు, మళ్ళా మద్రాసుకు సంబంధించిన ఏమిటంటే పేరు, మద్రాసుకు సంబంధించిన ఇంకొక యూనివర్సిటీ, 2 యూనివర్సిటీల SRM యూనివర్సిటీ, సార్ ఆ SRM 2 యూనివర్సిటీలు అప్పట్లో 2 సంవత్సరాలన్నీ ప్రారంభోత్సవం చేయడం. అదేవిధంగా ఇప్పుడు 4-5 యూనివర్సిటీ కూడా కన్స్ట్రక్షన్లో జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఏమి చేసినా కూడా చంద్రబాబు నాయుడు ప్రజల కోసమే పనిచేస్తాడు. అదేవిధంగా లోకేష్ బాబు కూడా ఇప్పుడు సురేంద్ర బాబు గారు అధ్యక్షులు వాళ్ళు చెప్పినట్లుగా పార్టీ ఇమేజ్ పెంచేదానికి కూడా కష్టాలు పడి సాయి శక్తులా పనిచేస్తారు. ఇప్పుడు కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఈ వైసీపీ నాయకులు టీవీలో మాట్లాడి చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. చూసేదానికి కూడా చాలా అసిగ్గా ఉంటుంది. అరే వాళ్ళు ఏమీ చేయాలి, ఇప్పుడు చేసే వాళ్ళు చూసి మాట్లాడాలంటే కొన్ని రోజులైనా గమ్ము ఉండొచ్చు కదా. ఈ రోజు డయాఫ్రామ్ వాళ్ళ పుణ్యాన్ని పోయింది పోలవరంలో, అది స్టార్ట్ చేసినారు. అదేవిధంగా రాజధాని పనులు ఎంత పరుగులు పడుతున్నాయి అది చూస్తున్నారు. అదే రాజధాని చుట్టూ నేషనల్ హైవేస్ ఎంతంత ఫాస్ట్గా పనిచేస్తారు అది చూస్తున్నారు. అభివృద్ధి అనేది కళ్ళకు కనిపిస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడాలంటే వాళ్ళ సిగ్గు చర్మం ఏమీ లేనట్టుకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి నాయకులకు లోకేష్ బాబు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఉమ్మడి నాయకులు బీజేపీ నాయకులు కావచ్చు, అందరూ ఉమ్మడిగా మనం అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రస్తుత ముఖ్యంగా మేము తెలియజేసి ప్రజలకు తెలియజేస్తాం. ముఖ్యంగా వాళ్ళు ఎన్నో చెప్తారు, ఎన్నో చేస్తారు, మీరు అన్ని ఆలోచించండి. వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేసినారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 7 నెలలకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చూసి దాన్ని ఆలోచించి విజ్ఞానంతో ప్రజలందరూ మెలగాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. జై హింద్.